హరి ఓం. జయ జగజ్జనని. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర విజ్ఞ శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునితే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే. ఒకప్పుడు ఒక గ్రామంలో జమీందారి ఉండేవాడు. అయితే ఆ జమీందారు తన దాన ధర్మాలతో అంతా పోగొట్టుకున్నాడు. అంటే కర్మవశాత్తు కొన్ని ఇలా ఏర్పడుతుంటాయి. ధనం పోతే పోయింది. ఆ తర్వాత ఆయనకి ఒక విచిత్రమైనటువంటి రోగం పట్టుకుంది. ఏంటా రోగం అంటే హృదయం లోపల ఆవేదన. ఏంటా ఆవేదన అని అడిగితే అది ఆయన చేసుకున్న కర్మానుసారం ఏదో ఒక లోపల పట్టి పీడిస్తుంది. అనుమానం. ఏంటి అనుమానం? తాను ఎవరికో ఒకప్పుడు ద్రోహం చేశాను, అందుకే నాకు ఈ ధనమంతా పోయింది, ఈ నాకు మళ్ళీ పొందాలంటే ఎలా అని నిరంతరం తదేకానువృత్తిలో ఉన్నాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక బ్రాహ్మణోత్తముడు సకల అలంకారాలను, అంటే విభూతి బట్టీలు అన్నీ వేసుకొని దుస్తులు ధరించుకొని వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? జమీందార్ దగ్గరికే వస్తున్నాడు. వస్తూ ఉంటే ఆ స్వామి మీరెవరు అన్నాడు. నేను నీకోసమే వస్తున్నాను అన్నాడు ఆయన. నాకోసమా? నేను ఎలా తెలుసు మీకు? ఎలా అంటే మీరు ఒకప్పుడు నేను అతి పేదవాడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఆలయం కట్టించి నాకు ఆ ఆలయంలో పూజలు అప్పగించారు, ఈశ్వరాలయం. కనుక నేను ఇప్పుడు ఆ పూజా విధానాన్ని చేశాను. మీరు ఏదో బాధలో ఉన్నారని తెలిసింది, మీ బాధ తీర్చడానికి వచ్చేసాను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో జమీందారులో ఉండేటువంటి ఆ యొక్క ఆత్మ ఆవేదన వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? తాను ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో ఎదురుగా వచ్చేసింది. ఆ విధంగా పరమాత్మ దొరక్కుంట దొరికినటువంటి పరమాత్మ మాయమైపోయి మళ్ళీ ఇక వదులుతారా గోపికామణులు? ఆయనని ఎన్ని విధాలుగా ఆయనతో ఆనందించాలని కోరుకుంటున్నారు. ఏం కోరుకున్నారు? అయ్యా పరమాత్మ, నీవు మాకు ధర్మసూత్రాలు చెప్పావు, బాగుంది. వ్యామోహం ఉండకూడదన్నావు, బాగుంది. భౌతిక వ్యామోహం వద్దన్నావు, బాగుంది. అదేవిధంగా సంసార సుఖాలను విడిచిపెట్టేసరి మీరంతా కూడా బంధ విముక్తులు అన్నావు, అది కూడా బాగుంది. అయితే ఈ బంధ విముక్తులు ఇవన్నీ చేసేది ఎవరు అని అడిగాడు. పరమాత్మ లోపల నవ్వుకున్నాడు. ఎందుకు అడిగే ప్రశ్న కానీ తెలియదు జవాబు. సరే, మీకు నాకు అర్థమైపోయింది, మీరు నన్ను వదలరు ఇంకా. సరే, ఈ రోజంతా కూడా మీతో ఉంటాను, మీరు ఏ విధంగా ఆనందించాలనుకుంటే అలా ఆ విధంగా ఆనందించుకోండి అని చెప్పేసాడు. ఎందుకు ఆమె అడిగింది ఏముంది? సర్వ పాపాలను సర్వ కర్మలను హరించేవాడెవడు? హరుడు. కనుక నువ్వు ఇప్పుడు అవన్నీ తొలగించినావంటే నువ్వు మమ్మల్ని ఉద్ధరించినావని. మరి నువ్వు ఉద్ధరించిన వాడు ఎదురుగా ఉంటే నిన్నట్టు మేము వదులుకుంటాం? వదులుకోం కదా. మనకు ఎవరు సహాయం చేస్తారు ఒక వ్యక్తి, ఆ సహాయం చేసిన వ్యక్తి మనకు జ్ఞానబోధ కూడా చేస్తాడు, ఇలా బతుకు ఇలా బతుకొని. దాంతో మనం బాగా గొప్పవాళ్ళు అయిపోతాం, మార్పు వచ్చేస్తుంది. మార్పు వచ్చినాక ఏం చేస్తాం? ఎవరైతే ఎవరి వల్ల మనం మారామో వాళ్ళ కోసం ఎత్తుక్కుంటూ పోతాం. దొరికాడు అనుకోండి, అబ్బా దొరకకుండా దొరికాడు నా స్వామి, నీ వల్ల నేను బాగుపడ్డాను, నీకు ఎదుగో నీ పాదసేవ చేయాలో, నీకు ఏం చేయాలి, సన్మానం చేయాలి, అన్ని అని అంటారు. ఆ విధంగా అయిపోయారు గోపికలు. ఇప్పుడు ఏం చేయమంటారు అన్నాడు. మాతో జలక్రీడకు రా, జలక్రీడలకు రమ్ము అని అన్నాడు. జలక్రీడల పద చెప్పాను, మాట ఇస్తే తప్పుతుందా? పరమాత్ముడు మాట ఇస్తే తప్పడు కదా. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ యొక్క యమునా నది తీరంలో అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న మడుగు ఏర్పడి ఉంది. ఆ మడుగులోకి దిగేశారు గోపికామణులు అందరూ. దిగి ఒక్కొక్క వేలిని, ఇప్పుడు ఈ చూపుడు వేలు ఒక బాంబు పట్టుకుంటే ఈ మధ్య వేలు ఇంకొక బాంబు పట్టుకుంటే గొప్పకాంతలు
ఇలా అన్ని భాగాలు పట్టుకొని లాక్కొని పోయారు నీళ్ళలేక. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది పట్టుకెళ్ళిపోయారు. మధ్యలో పెట్టేసినాయి. నువ్వు ఉండు, మేము మీతో ఆనందించేదంతా చూస్తూ ఉండు. అయితే మేము ఆనందించేది భౌతిక సుఖం కాదు, పరమాత్మతో ఆనందిస్తున్నాము. మేము జీవాత్మలము, నువ్వు పరమాత్మ, మీతో నేను ఆనందిస్తున్నాను. అంతేకాని ఇందులో వేరే లేదు. మీరు ఏమనుకుంటే నాకు తెలియకుండా పోతుందా అంటే, మీలో ఉన్నది నేనే, మీరు అనుకుంటే నాకు తెలియకుండా పోతుందా? తెలియకుండా పోదు కదా. పరమాత్మ నవ్వుతూ చిరునవ్వుతో అన్నాడు. ఈ జలక్రీడలు ఆడుతూ వాళ్ళు నీళ్లు చల్లుకోవడాలు, మనం చిన్న వయసులో పిల్లలు ఏదైనా మంచి నీళ్ళలో దిగి స్నానం చేస్తున్నప్పుడు బొట్టిగా అనేక మంది నీళ్లు చల్లుకోవడం, అనేక వింత వింత చేష్టలు చేస్తుంటారు. ఎగిరి గంతేయడం, అలా దూకడం, ఇలా దూకడం ఏదో చేస్తుంటారు. అలా గొప్ప కామన్లు అలా మెల్లగా చేతులతో అలా నీటిని కృష్ణుని మీద అలా చల్లారు. అప్పుడు ఆయన ముఖం మీద పడింది. ఆయన ఆనందంగా చూస్తున్నాడు. ఇలా ఆ గోపకాంత, ఈ గోపకాంత, అన్ని గోపకాంత వెళ్తున్నాడు. సరే, నేను కూడా ఎందుకు గమనం ఉండాలి, మీ ఆనందం కోసంగా నేను వచ్చాను. నేను కూడా వాళ్ళతో నీళ్ళు చల్లడం ప్రారంభించాను. వసంతాలు అనే పూర్వకాలం ఉండేది. అంటే కళ్యాణం అయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక పండగ చేస్తారు, 16 రోజుల పండగ అని ఉండేది. ఇప్పుడు అదంతా కరువు అయిపోయింది. ఏదో రిసెప్షన్లో ఉంగరాలు మార్చుకోవడం, దండలు వేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ పెళ్ళి అయిపోతుంది. ఎవరి ఉద్యోగాల వాళ్ళు, ఎవరి ధర్మం వాళ్ళు. పూర్వం అలా కాదు. పెళ్ళి అన్నప్పుడు ఈ 16 రోజులు ఒక్కొక్క రోజు ఒక ఆనందం చూపిస్తారు వాళ్ళు. ఎవరు భార్యాభర్తలు అయిన వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సఖీమణులు, స్నేహితులు, ఇతరులందరూ కూడా ఏంటా ఇది, జలకాలాటలలో కళ్ళ కళ్ళ పాటలలో ఏమి హాయిలేహల, ఆహ ఏమి హాయిలేహల, ఉన్నది పగలైనా ఆహ వెన్నెల కాచెనులే, ఉన్నది పగలైనా ఆహ వెన్నెల కాచెనులే, తరుణకాలమేలే ఇది వరుని కొరకు పిలుపే, జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలేహల, ఏమి హాయో. ఈ విధంగా గోపికమణులు పరమాత్మను మళ్ళీ ఏం చెయ్యాలను, ఆయన విశ్వరూపం ఎత్తినప్పుడు విశ్వమంతా నిండిపోతే మనం ఆయనలా అందుకోగలం. అర్జునుడు పాదాల దగ్గర చిన్న గోరు రూపంలో ఉన్నాడు, ఆయనేమో విశ్వమంతా నిండిపోయాడు. ఆ విధంగా దొరికావు స్వామి నువ్వు, ఇప్పుడు మా ఆత్మానందం అనుభవిస్తాం అని ఒక చెల్లి వచ్చి నేరుగా ఆయన ఎద మీద పడుకొని, ఇది నాది, మా అమ్మ వక్షస్థానం పడుకుంది, ఆమె శ్రీదేవి ఈ పక్క పడుకుంటుంది, నేను ఈ పక్క ఉంటాను. ఎందుకు, ఈ పక్క భూదేవి ఉంటుంది. భూమి మీద మేము జన్మించాం కనుక మేము మా తల్లి మీద పడుకున్నాం. ఇంకొక చెల్లి వచ్చింది, నీ బుగ్గలు ఇంత అద్భుతంగా ఆనందంగా ఉన్నాయంటే దాన్ని వదల బుద్ధి పుట్టను అని ఆ బుగ్గలకి ఆమె బుగ్గలు వేసి అట్లా రాసుకుంటూ ఉంటుంది. ఇలా ఆనందంతో నుదుటి మీద ముద్దాడుతున్నారు, చేతుల మీద ముద్దాడుతున్నారు, భుజాల మీద ముద్దాడుతున్నారు, నడుం చుట్టూ చేతులు వేస్తున్నారు. ఒక్క రీతిలో కాదు, ఎన్నో విధాలుగా వ్యాస భగవానులు చాలా అద్భుతంగా ఈ యొక్క జలక్రీడలను వర్ణిస్తారు. అది వర్ణనాతీతం ఆనందం. అంతా అన్నీ చెప్పుకోవడానికి కూడా మనకు సమయం ఉండదు. పరమాత్మతో ఆనందించడం అంటే పరమపద సోపానానికి దారి వేసుకోవడమే కదా. అనుక ఉపకాంతలు, నీవు ఆత్మరూపము పరమాత్మ రూపం అన్నావు, నీవు శరీరంలో ఉంటే ఇప్పుడు నీ శరీరాన్ని మేము మోహించడం లేదు. ఈ పరమాత్మ ధరించిన ఆ శరీరాన్ని పరమాత్మగా భావించి మేము చేస్తున్నాం. కళ్ళ మీద మెద్దు పెడుతున్నారు. ఇంకొక వనిత అయితే ఆయన తోడ మీద ఇళ్లలో కూర్చొని ఆయన తోడ మీద పడుకొని మళ్ళీ మునిగిలేస్తూ ఉంది, నేను చదువుకుంటున్నారు. ఈ విధంగా పరమాత్మను మురిపించి మనపించి ఆయనతో ఏమేమి చెయ్యాలనో అనేక శృంగార క్రీడలు చేసేసారు. అన్నీ చేసేసి తర్వాత అయిపోయిందా అన్నాడు పరమాత్మ. అప్పుడు యాడవుతుంది, నిన్ను అంత సులభంగా వదిలితే మేము ఇక ఈ జన్మకు ఎన్ని జన్మలు ఎత్తాలను మిమ్మల్ని ఇలా శరీరంతో సశరీరంతో చూసి మానవ శరీరంతో ఆనందించడం. కనుక ఈ గోకులంలో ఎవరికి లేని ఆనందం మాకు వచ్చేసింది. గోకులే కాదు, ప్రపంచంలో ఎవరికి లేని ఆనందం మాకు వచ్చింది. దేవతలకు కూడా లేదు, ఎవరికి లేదు. ఇదంతా కూడా పైనుంచి 3 కోటి దేవతలు చూస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ జలక్రీడలాడుతున్నటువంటి ఈ విధానం చూసి
వాళ్ళు కూడా మోహపరవశులైపోయి గంధర్వుల భార్యతో వాళ్ళు నృత్యం చేస్తూ గానం చేసుకుంటున్నారు. అద్భుతమైన గానం. అదేవిధంగా అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. యక్షిణులు అనేక భంగిమల నృత్యం చేస్తున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అనేక మృదంగాలు ఎన్ని ఉన్నాయి అన్నిటినీ అక్కడ మోగిస్తున్నారు పైన దేవతలంతా కూడా. ఆ దివ్యత్వం ఎందుకు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి కింద ఆ యొక్క భక్తులైనటువంటి గోపికా స్త్రీల రూపంలో ఉన్నటువంటి మహర్షులు, తపస్వీకులు వాళ్ళు చేస్తున్న ఆ ఆనందము తమకు లభించలేదనేటువంటి బాధ వాళ్ళలో కూడా అనంతంగా పెరిగిపోయింది. దీంతో ఇష్టం వందే జగద్గురు